ప్రభునామనకు ఘనత కలుగునుగాక. 116వ కీర్తన 8వ చరణం మనం చదువుకుంటున్నాం. మరణం ఉండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. దావీదు భక్తుని యొక్క కీర్తన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు భక్తుడు ఒక పాపం చేసిన తర్వాత దానిలో నుంచి విడుదల పొంది దేవుని మహింపరచడానికి ఎలాగ దేవుడు సహాయం చేశాడో ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక స్తుతి కీర్తనగా ఇక్కడ పాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతం మరణం అని మనం గమనిస్తున్నాం. దావీదు భక్తుడు ఊరియా భార్య అయిన బర్షబాను మోహించి ఆమెతో పాపం చేసిన తర్వాత దేవుడైన యెహోవా నాతాన్ ప్రవక్తను పంపించి అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యములో, నీవు నన్ను లక్ష్యం చేయక పాపం చేసితివి గనుక అని హెచ్చరించను. దావీదు వెంటనే అదే 12వ అధ్యాయంలో 13వ వాక్యములో, నేను పాపం చేసి తిని అని నాతాన్ ప్రవక్తతో ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. నువ్వు చావకుండా ఉండునట్లు యెహోవా నీ పాపం పరిహరించెను అని గమనిస్తున్నాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వాక్యంలో, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, వాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవాడు కనికరము పొందడు అని చూస్తున్నాం. తన అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టు కనుక దేవుడు కనికరమునకు పాత్రుడు అయినాడు కనుక అయినప్పటికీ శిక్ష తప్పలేదు. ఒక గొర్రె పిల్లకు అనగా ఊరియా ప్రాణమునకు బదులు 4 గొర్రె పిల్లల ప్రాణము పోగొట్టుకోవలసి వచ్చింది మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, తాను తన 4 కుమారులను నష్టపోవలసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పణం తీసి పోగొట్టుకోవాల్సి వచ్చును. మొదట మనం గమనిస్తే 1 సమూయేలు 2 సమూయేలు 12:15-18 వరకు చూసినప్పుడు, ఊరియా భార్యలందు జన్మించినటువంటి బిడ్డ మరి కాయలా పడి ఉన్న రోగం వచ్చింది కనుక అతని కొరకు ఎంత మొరపెట్టినా అతడు మరణించినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే 2 సమూయేలు 13వ అధ్యాయం 28వ వాక్యంలో, అబ్షాలోము తన సహోదరి అయిన తామారును అమ్నోను చెరిపినందుకు అమ్నోను ప్రాణం తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా తన కుమారుడైనటువంటి అబ్షాలోము 2 సమూయేలు 18-15లో తను తాను రాజుగా ప్రకటించుకొని తన తండ్రికి వ్యతిరేకంగా నిలిచినందున ఆ యుద్ధంలో అబ్షాలోము చనిపోయిను. నాలుగవదిగా మనం గమనించినప్పుడు 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యంలో, ఆదోనియా షూనేమీరాలైనటువంటి అబీషగును తనకు భార్యగా అడిగినందున అతడు చంపబడెను. ఈ విధంగా దావీదు చేసిన పాపమునకు శిక్ష విధించబడెను. అయితే దావీదు పాపం చేసి దానిని దేవుని చేత హెచ్చరిక చేయబడినప్పుడు జారిపడకుండా తన పాదములను తప్పించుకునేదానికి దేవుడు సహాయము చేశాడు. మరణ పొందకుండా రక్షించబడ్డాడు. కనుక మనము పాపము చేయకూడదు. ఒకవేళ చేసినప్పటికీ చేసిన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట క్షమాపణ పొందితే మనకు కూడా బ్రతకటానికి దేవుడు సహాయము చేస్తాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఈ పాపం ఒప్పుకొనుటకు విడిచిపెట్టుటకు ఒప్పుకోరు. ఆ పాపంలోనే ముందుకు సాగుతూ ఉంటారు. ఎవరైనా చెప్పినా వాళ్ళు దానికి అలవాటు పడ్డారు కనుక వాళ్ళ హృదయం దానిలో నుంచి పక్కకు వచ్చేదానికి ఇష్టపడరు. అటువంటి వారు మరణానికి పాత్రుడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ దినమైనను ఇప్పుడైనను ఎవరిమైనా ఏ బలహీనతలనైనా ఉన్నాడలా ఆ బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడిన వారై పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఈ ధన్యతను పోగొట్టుకొనకుండా మనము ఆయన రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉండనట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, అధిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని సెలవిచ్చిన నీ మాటను బట్టి స్తుతి స్తోత్రం నా ప్రభువా. మేమేమో పాపం చేసినా మాకు తెలియగానే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా చేయకుండా ఈ లోకంలో జీవించుటకు నువ్వు మాకు ధన్యత ఇచ్చి ఉన్నావు. అట్టి ధన్యత కలిగినటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ప్రతి విధమైన పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధ జీవితం జీవించుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.